పర్యావరణాన్ని పరిరక్షించాలన్న పట్టుదల ఆ యువకుడిని వినూత్నత వైపు నడిపించింది. మొక్కల పెంపకంపై చిన్నప్పటి నుంచి ఉన్న అభిరుచి అతడికి జీవనోపాధిని చూపింది. మట్టి లేకుండా, రసాయనాలు వాడకుండా అరుదైన అడీనియం జాతి మొక్కలు పెంచుతూ ఇంటి ఆవరణని ఆడీనియం అడ్డాగా మార్చేశాడు జార్ఖండ్కు చెందిన ఆ యువకుడు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు తోడ్పాటు అందిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుండటంతో జార్ఖండ్కు చెందిన ప్రమోద్ పర్యావరణాన్ని పరిరక్షించాలని సంకల్పించుకున్నాడు. చిన్ననాటి నుంచి తనకు అభిరుచి ఉన్న మొక్కల పెంపకాన్నే జీవనోపాధిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మట్టి లేకుండా, రసాయనాలు వాడకుండా కొబ్బరి పీచు సాయంతో 300 రకాల అరుదైన మొక్కలను పెంచుతూ ఔరా అనిపిస్తున్నాడు. జార్ఖండ్లోని బొకారోకు చెందిన ప్రమోద్ చిన్ననాటి నుంచే పెరట్లో వివిధ మొక్కలను పెంచుతున్నాడు. ఈ అభిరుచితో అడీనియంతో పాటు మరికొన్ని అరుదైన మొక్కలను సంరక్షిస్తున్నాడు. ఆఫ్రికా, అరేబియన్ దేశాల్లో అరుదుగా కనిపించే అడీనియం జాతి మొక్కలను ప్రమోద్ ఎక్కువగా పెంచుతున్నాడు. ప్రమోద్ వద్ద మాత్రమే ఈ మొక్కలు లభిస్తుండటంతో అతడి మొక్కల సంరక్షణ కేంద్రాన్ని అడీనియం అడ్డా అని స్థానికులు పిలుస్తుంటారు. అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లోనే మనుగడ సాగించే అడీనియం జాతి మొక్కలను ఎడారి గులాబీ అని కూడా పిలుస్తారు. డార్జిలింగ్, కాలింపాంగ్, థాయిలాండ్లలో మాత్రమే లభించే ఈ మొక్కలను బొకారాలోనూ ఎటువంటి వ్యాధులు సోకకుండా ప్రమోద్ పెంచుతున్నాడు. మట్టి లేకుండా సేంద్రియ ఎరువులతో మొక్కలు పెంచుతున్నానని ప్రమోద్ తెలిపాడు. हम लोग पहले छोटे पैमाने पे शुरू किए थे अपने शौक के लिए और धीरे धीरे इसमें हमारा इंटरेस्ट बढ़ता ही गया और इतना बढ़ गया कि हम लोगों ने फिर इसकी पढ़ाई शुरू कर दी। कुछ पढ़ाई किए, फिर इंटरनेट से हम लोग कुछ जानकारी हासिल किए। हमारे पास अभी 300 से ज्यादा प्रजाति हैं और मूलतः मैं 3 प्लांट्स पे ज्यादा काम करता हूँ। पहले मेरा एडेनियम है जिसे डिजर्ट रोज बोलते हैं। ऐसे तो सारे प्लांट्स वातावरण को शुद्ध ही करते हैं, बट एक है सेंसिवेरिया जो एयर फिल्टर का काम करता है और वातावरण को स्वच्छ बनाता है और शुद्ध बनाता है। బొకారోలో పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు గాలిని శుభ్రపరిచే సన్ సివీరియా, ట్రేఫాసియాటా మొక్కలను తన కేంద్రంలో ప్రమోద్ విరివిగా పెంచుతున్నాడు. ఈ మొక్కల కేంద్రం ద్వారా నెలకు 30,000 రూపాయల ఆదాయం వస్తుందన్న ప్రమోద్ ప్రస్తుతం ఈ కేంద్రాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.